మహారాష్ట్రలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతుంది. క్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. తాము వెనక్కి తగ్గేది లేదని రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్తున్నారు. ఇక శివసేన నుంచి ఒక్కో ఎమ్మెల్యే చేయి జారిపోతుండటంతో ఉద్ధవ్ ఠాక్రే డైలమాలో పడ్డారు. ఈ సమయంలో షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏక్నాథ్ షిండే వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు డిప్యూటీ స్పీకర్, శివసేన ఎల్పీ నేత, చీఫ్ విప్కి నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేయడాన్ని షిండే సవాల్ చేశారు. తనకు 55 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది మద్దతున్న శాసనసభ పక్షనేతగా తొలగించారని షిండే పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన కోర్టు డిప్యూటీ స్పీకర్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షిండే దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. రెబల్ ఎమ్మెల్యేలపై వేటుకు శివసేన సిద్ధమైంది. షిండే క్యాంప్లో ఉన్న 9 మంది మంత్రుల శాఖల్ని ఉద్ధవ్ ఠాక్రే తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. ఏక్నాథ్ షిండే చూస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖను మంత్రి సుభాష్ దేశాయ్కి అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతల్ని మంత్రి అనిల్ పరబ్కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడక్కు కేటాయించారు. ఉదయ్ సావంత్ దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖను ఆదిత్య ఠాక్రే కింద అప్పగించారు. పరిపాలన పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుబాటులో లేని మంత్రుల శాఖలను మార్చినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈడీ సమన్లు తాను ముందే ఊహించానన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. తనను ఆపేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈడీ తాను బాల్ ఠాక్రే శిష్యునని, రెబల్ గ్రూప్లో చేరే ప్రసక్తే లేదన్నారు. రేపటి ఈడీ విచారణను హాజరు కాబోనున్నారు సంజయ్ రౌత్. इस तरह की राजनीतिक हलचल मुंबई में चल रही है, महाराष्ट्र में, देश में चल रही है, तो मुझे पूरा अंदेशा था कि मेरे बारे में मुझे रोकने के लिए, शिवसेना को रोकने के लिए कुछ लोग इकट्ठा आएंगे महाराष्ट्र के खिलाफ और मुझे और मेरे कोई साथी है उनको तकलीफ देंगे। लेकिन चाहे आप मुझे कितनी भी तकलीफ दीजिए, मुझे फांसी पर चढ़ाइए, मेरी गर्दन काट लीजिए, मैं गुवाहाटी में जाने वाला नहीं, मैं गुवाहाटी जाने वाला नहीं हूँ। मैं आपको बताता हूँ, मैं बाला साहब ठाकरे जी की जो शिवसेना है उनके साथ खड़ा रहूँगा और उनकी साख बचाने के लिए आखिरी सांस तक मैं लड़ता रहूँगा, चाहे मुझे आप गोली मार दो या मुझे जेल डालो। और भी सभाएं मैंने शेड्यूल की है पार्टी की तरफ से, उसके बाद मैं ईडी से टाइम ले लूँगा, लेकिन ज़रूर मैं ईडी के दफ्तर में जाऊँगा और जो कानूनी प्रक्रिया है उनके सामने जाऊँगा। मैं भागने वाला नहीं। 40-45 कितने भी हो जो गुवाहाटी में है, उनका ज़मीर, उनका आत्मा मर चुका है और जिनका आत्मा मर गया होता है उनका सिर्फ शरीर रहता है, उनका कोई फ़ायदा नहीं होता, कोई वजूद नहीं होता। ऐसी बॉडी, ऐसे शरीर यहाँ आकर क्या होगा। మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడికి ప్రయత్నిస్తున్నారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తున్న శివసేన కార్యకర్తలు ఏక్నాథ్ షిండే దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూలిపోదన్నారు ఆదిత్య ఠాక్రే. గెలుస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. పారిపోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరన్నారు. कॉन्फिडेंस जीत की तो पूरी है और प्यार भी पूरा है. जो दगेबाजी करते हैं वो कभी जीतते नहीं है, जो भाग के जाते हैं वो कभी जीतते नाही है. फ्लोर टेस्टसाठी ते तयार आहेत की नाही हा पहिला प्रश्न आहे. आमची फ्लोर टेस्ट आम्ही सांगितलेले काय आहे. मला वाटतं एकच आहे, फ्लोर टेस्ट पेक्षा जो कोणी पळून गेलेला आहे, काही काही त्याच्यात खरोखर आमचे पण आहेत जे तिथून सतत फोन करतात की आमची सुटका करा, त्यांना फसवलं गेलं आहे, अजूनही ते संपर्कात आहेत. पण ज्यांनी दगाफटका केला त्यांनी डोळ्यात डोळे घालून बोलावं आम्हाला की आम्ही काय चुकीचं केलं. ही माझी त्यांना फ्लोर टेस्ट है. अभी उनका निर्णय है, लेकिन कभी ना कभी तो सामने आने वाला है. उनको आंख में आंख डाल के बात करनी पड़ेगी. देखते हैं. रेबेलियन करना होता तो यहाँ हिम्मत से करते, राजीनामा देते, रिजाइन करते और सामने चुनाव के लिए खड़े रहते. दूसरी फ्लोर टेस्ट यही होगी कि मेरे सामने बैठे आंखों में आंखें डाल के बोले कि हमने क्या गलत किया.
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేతో మాట్లాడారు ఏక్నాథ్ షిండే. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మరో మలుపు తిరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబై పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న వారికి శివసేన మద్దతిస్తుందని షిండే ఆరోపించారు. బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన ఇలా ఎలా చేయగలదన్నారు. దానికంటే చావడం మంచిదంటూ ట్వీట్ చేశారు ఏక్నాథ్ షిండే. హిందుత్వం కోసం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినా చేస్తామని షిండే తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేతో మాట్లాడారు ఏక్నాథ్ షిండే. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మరో మలుపు తిరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబై పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న వారికి శివసేన మద్దతిస్తుందని షిండే ఆరోపించారు. బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన ఇలా ఎలా చేయగలదన్నారు. దీనికంటే చావడం మంచిదంటూ ట్వీట్ చేశారు ఏక్నాథ్ షిండే. హిందుత్వం కోసం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినా చేస్తామని షిండే తెలిపారు. आज ये मैटर आया और हमने इसमें जो चैलेंज किया था वो ये किया था कि हमारे खिलाफ जो डिस्क्वालिफिकेशन का नोटिस दिया गया है डिप्टी स्पीकर ने ऑन द पिटिशन जो फाइल करी गई है रिस्पोंडेंट्स की तरफ से, उस पे वो आगे बढ़ नहीं सकते हैं क्योंकि सुप्रीम कोर्ट की कॉन्स्टिट्यूशन बेंच जजमेंट है जिसमें लिखा गया है कि जब तक एक नोटिस एक डिप्टी स्पीकर या स्पीकर के रिमूवल के लिए पेंडिंग हो तब तक वो डिस्क्वालिफिकेशन ऑफ मेंबर्स की इशू नहीं डिसाइड कर सकते हैं. कोर्ट ने दूसरी साइड को टाइम फाइल करने का रिप्लाई फाइल करने का टाइम दिया है और इन द मीन टाइम ये कहा है कि हमारा समय जो आज एक्सपायर कर रहा था 5 बजे 27 को, वो रिप्लाई फाइल करने का टाइम 12 जुलाई तक एक्सटेंड का 12 या 11 वो आप चेक कर लीजिएगा, एक्सटेंड कर दिया गया है. और दूसरा जो 39 एमएलएज हैं, उनके फैमिली मेंबर्स हैं एटसेट्रा, उनकी लाइफ एंड लिबर्टी को स्टेट गवर्नमेंट प्रोटेक्ट करेगी और स्टेट गवर्नमेंट ने अंडरटेकिंग भी दी है कि वो कर रही है और करेगी भी. अगर फ्लोर टेस्ट का क्वेश्चन इस पिटिशन का मुद्दा नहीं था और उस पर मैं कमेंट नहीं कर सकता. सर केंद्र सरकार को नोटिस भेजा किस आधार पर? सर प्लीज केंद्र सरकार को भी नोटिस भेजा सुप्रीम कोर्ट में? साहब वो केंद्र सरकार से पूछिए. हमने तो केंद्र सरकार पार्टी, वो केंद्र सरकार जवाब दे सकती है. फॉर द पिटिशनर्स जो मैं कह सकता था मैंने आपको बताया. का मतलब क्या ये भी हो गया कि जो नया ग्रुप लीडर है प्लीज स्टेटस को का मतलब अगेन एज आई सेड, ये क्वेश्चंस आज ना मैंने बहस करे ना इशू था. आज सबसे बड़ा और ओनली मुद्दा जिस पे मुझे बहस करना था और जो सबसे इंपॉर्टेंट था, क्योंकि 2 दिन का टाइम देके 25 को उन्होंने कहा था 27 को आप रिप्लाई फाइल करिए और हमें डर था कि अगर ये प्रोसीडिंग्स कंक्लूड हो जाएंगी तो आगे कैसे बढ़ेंगे. उसका जब टाइम बढ़ा दिया गया, आज कोई डिसीजन उस पर हो नहीं सकती क्योंकि टाइम बढ़ा दिया गया है 12 जुलाई तक उसके लिए. మహారాష్ట్ర రాజకీయాలు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ కేంద్రంగా జరుగుతున్నాయి. వారం రోజులుగా మహారాష్ట్రలో ఇదే సీన్. అధికార పక్షమైన శివసేన రెబల్స్ అయినా డిప్యూటీ స్పీకర్కే లేఖలు రాస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ సెంట్రిక్గానే నిర్ణయాలు జరుగుతున్నాయి. శివసేన ఎల్పీగా ఏక్నాథ్ షిండేను తొలగించడం, అదే ప్లేస్లో సురేష్ ప్రభును డిప్యూటీ స్పీకరే నియమించారు. అంతేకాదు 16 మంది రెబల్స్కు నోటీసులు కూడా ఇచ్చారు. ఇదంతా ఓకే, కానీ ప్రస్తుతం స్పీకర్ ఎక్కడనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ కేంద్రంగా జరిగే వ్యవహారాల్లో స్పీకర్దే కీ రోల్. స్పీకర్ గైర్హాజరులోనే డిప్యూటీ స్పీకర్ సభ వ్యవహారాలు నడిపించాలి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కేంద్రంగానే వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి మహారాష్ట్ర స్పీకర్ ఎక్కడ? శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా 2019లో మహావికాస్ అఘాడీ సర్కారు ఏర్పాటైంది. పదవుల పంపకాల్లో భాగంగా స్పీకర్ పోస్టు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఎన్సీపీకి దక్కింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ నానా పటోలే స్పీకర్గా ఎన్నికయ్యారు. ఎన్సీపీ నుంచి నరహరి జిర్వాల్ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే నానా పటోలేని మహారాష్ట్ర పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ నియమించింది. దీంతో 2021 ఫిబ్రవరి 4న స్పీకర్ పోస్టుకు రిజైన్ చేశారు. నాటి నుంచి నేటి వరకు స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది.
ఏడాదిన్నరగా ఈ పోస్టుకు ఎవరి పేరు సూచించలేదు కాంగ్రెస్. సేమ్ టైం ఉద్ధవ్ సర్కార్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. స్పీకర్ ఉంటే ఇన్ని తిప్పలు ఉద్ధవ్ సర్కార్కు వచ్చేవి కావంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అతనికి అధికారాలు లేవని రెబల్స్ కూటలకెక్కుతున్నారు. కొన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేవని చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. నిజంగా స్పీకర్ పోస్టు ఖాళీ అయితే వారంలో 10 రోజుల్లో టైం తీసుకుంటారు. మహారాష్ట్రలో ఏకంగా ఏడాదిన్నరగా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. స్పీకర్ లేకనే డిప్యూటీ స్పీకర్ చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ కేంద్రంగా జరుగుతున్నాయి. వారం రోజులుగా మహారాష్ట్రలో ఇదే సీన్. అధికార పక్షమైన శివసేన రెబల్స్ అయినా డిప్యూటీ స్పీకర్కే లేఖలు రాస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ సెంట్రిక్గానే నిర్ణయాలు జరుగుతున్నాయి. శివసేన ఎల్పీగా ఏక్నాథ్ షిండేను తొలగించడం, అదే ప్లేస్లో సురేష్ ప్రభును డిప్యూటీ స్పీకర్గా నియమించారు. అంతేకాదు 16 మంది రెబల్స్కు నోటీసులు కూడా ఇచ్చారు. ఇదంతా ఓకే. ప్రస్తుతం స్పీకర్ ఎక్కడనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ కేంద్రంగా జరిగే వ్యవహారాల్లో స్పీకర్దే కీ రోల్. స్పీకర్ గైర్హాజరులోనే డిప్యూటీ స్పీకర్ సభ వ్యవహారాలు నడిపించాలి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కేంద్రంగానే వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి మహారాష్ట్ర స్పీకర్ ఎక్కడనే చర్చ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా 2019లో మహా వికాస్ అఘాడీ సర్కార్ ఏర్పాటైంది. పదవుల పంపకాల్లో భాగంగా స్పీకర్ పోస్ట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఎన్సీపీకి దక్కింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ నానా పటోలే స్పీకర్గా ఎన్నికయ్యారు. ఎన్సీపీ నుంచి నరహరి జిర్వాల్ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే నానా పటోలేని మహారాష్ట్ర పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ నియమించింది. దీంతో 2021 ఫిబ్రవరి 4న స్పీకర్ పోస్టుకు రిజైన్ చేశారు. నాటి నుంచి నేటి వరకు స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది. ఏడాదిన్నరగా ఈ పోస్టుకు ఎవరి పేరు సూచించలేదు కాంగ్రెస్. సేమ్ టైం ఉద్ధవ్ సర్కార్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. స్పీకర్ ఉంటే ఇన్ని తిప్పలు ఉద్ధవ్ సర్కారుకు వచ్చేవి కావంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అతనికి అధికారాలు లేవని రెబల్స్ కోర్టులకెక్కుతున్నారు. కొన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేవని చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. నిజంగా స్పీకర్ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల్లో టైం తీసుకుంటారు. మహారాష్ట్రలో ఏకంగా ఏడాదిన్నరగా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. స్పీకర్ లేకనే డిప్యూటీ స్పీకర్ చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి.